హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక యాప్ గురించి చెప్తాను. సో యాప్ యూస్ చేసి మీరు ఫింగర్ ప్రింట్ లేని మొబైల్కి మీరు ఫింగర్ ప్రింట్ అనేది యూస్ చేసి ఫింగర్ ప్రింట్లో వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు యాప్ వచ్చేసరికి ఐస్ అన్లాక్ అని ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి 4.2 రేటింగ్స్ ఉన్నాయి. ఇదేంటంటే మన ఫింగర్కి ఉన్న ప్రింట్స్ ఉంటాయి కదా, వాటిని మన కెమెరా ద్వారా వీటిని ఒక పిక్చర్లో సేవ్ చేసుకొని మనం ఎప్పుడైతే మన ఫింగర్ పెడతామో అప్పుడే ఓపెన్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనకి ఈ విధంగా అడుగుతుంది. మనకి లాంచర్ అనేది ఈ యాప్ అనేది సెట్ చేసుకోవాలి. ఐస్ అన్లాక్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి కింద టిక్ మార్క్ ఇచ్చేసి లెట్స్ గో మీద ట్యాప్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక పిన్ అనేది పెట్టుకోమంటుంది. సో కంటిన్యూ అని ఇచ్చేసి మనకి నేనైతే 1 2 3 4 అని ఇస్తున్నాను. సో కంటిన్యూ కొట్టేసి మళ్ళీ 1 2 3 4 అనేది ఓకే చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ ఇలా వస్తుంది. మనకి సైడ్ చేసుకుంటూ వెళ్దాం. సో మన ఒక ఫింగర్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను వచ్చేసరికి రైట్ హ్యాండ్ షోయింగ్ ఫింగర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి కెమెరా అనేది ఓపెన్ అయ్యి మన ఫింగర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 7 టైమ్స్ అనేది మన ఫింగర్ని తీసుకుంటుంది, స్కాన్ చేస్తుంది. ఇదేంటంటే ఎగ్జాక్ట్గా మన ఫింగర్ పెడితేనే ఇది అన్లాక్ అవుతుంది. సో యాప్ని నేను చాలాసార్లు ట్రై చేశాను. సో ఎగ్జాక్ట్గా మన ఫింగర్ అనేది మ్యాచ్ అయితే కానీ ఇది అన్లాక్ అయితే అవ్వట్లేదు. అంటే ఇది చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్స్ లేని వాళ్ళకి ఇది చాలా మంచి యాప్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి 3 టైమ్స్ కంప్లీట్ అయింది. సో మనం 7 టైమ్స్ కంప్లీట్ చేస్తే కానీ ఇది యాప్ అనేది అవ్వదు. సో 7 టైమ్స్ మనం ఫస్ట్ ఖచ్చితంగా ఇది చేయాల్సిందే ప్రాసెస్ అనేది. సో ఇంకా 2 టైమ్స్ మిగిలింది. సో నా సజెషన్ ఏంటంటే మీ కెమెరా క్వాలిటీ బాగుంటుంది అనుకుంటేనే ఆటో ఫోకస్ని బాగా తీసుకుంటుందంటేనే ట్రై చేయండి. సో ఇక్కడ నా ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో కెమెరా క్వాలిటీ బాగా తక్కువ ఉంటే ఈ యాప్ అనేది యూజ్ చేయకండి. సో అంతేకాకుండా ఈ యాప్ అనేది మనకి ఐస్ అన్లాక్ యాప్ని మన హోమ్ లాంచర్గా ఇది సెట్ చేసుకోవాలి, అప్పుడే ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను నా ఫోన్ని లాక్ చేసి ఓపెన్ చేశాను. నేను ఇప్పుడు ఫింగర్ పెడుతున్నాను. సో ఫింగర్ అనేది అందులో కరెక్ట్గా పెడితే మనకి అది తీసుకొని, సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో ఎక్కడి వరకు చూస్తే మీ పేరు, అంతేకాకుండా మీరు వాడే ఫోన్ యొక్క బ్రాండ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీద క్లిక్ చేసి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. జై హింద్.